జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. పూజా మందిరంలో అంటే అది ఒక పెద్ద పూజా రూమే అవ్వచ్చు, లేదా చిన్న గూడే అవ్వచ్చు. ఎలా ఉన్నా సరే మనము ఎక్కువ టైము అరేంజ్మెంట్స్ మీద కాకుండా ఎక్కువ టైము భగవదారాధన, ధ్యానం మీద ఫోకస్ పెట్టడం కోసము, అలాగే ఆ పూజ గది అయితే గది, మందిరం అయితే మందిరం ఏదైతే అది ఎక్కువ హైజీన్‌గా ఉండడానికి, అలాగే మనకి తక్కువ శ్రమ ఇంకా టైమ్ సేవింగ్ అంటే తక్కువ టైంలోనే మనం అన్ని అరేంజ్‌మెంట్స్ చేసేసుకొని చక్కగా ఆరాధన చేసుకోవడానికి కొన్ని పాయింట్స్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అందులో నన్ను ముఖ్యంగా ఎక్కువ సార్లుగా అడిగే ప్రశ్న ఏంటి అనంటే పూజ ఐటెమ్స్ ఉంటాయి గదా! ఇప్పుడు ఈ పంచపాత్రలు గావచ్చు, కమండలం గావచ్చు, హారతి స్పూన్ గానీ, ఇంకా ఈ దీపపు కుంది ఇవన్నీ ఉంటాయి గదా! మనకి పూజా సామాగ్రి అన్నీ. ఈ సామాగ్రి రేపటి పూజకి ఇవాళే కడిగేసి పెట్టుకోవచ్చా? ఈరోజు కడిగి పెట్టుకున్నా రేపు పొద్దున మళ్ళీ కడగాలా? అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటారు. రేపటి పూజకి ఇవాళ చక్కగా కడిగేసి ఆరబెట్టేసుకొని పెట్టుకోవచ్చండి. ఏమి ఇబ్బంది లేదు. రేపటి రోజున మళ్ళీ మనం ఉదయాన్నే పూజ కూర్చున్నప్పుడు మనము ఆచమనం అది చేసుకుంటాం గదా! ఆ తర్వాత మనం మంత్రించిన జలంతోటి ఒక్కసారి పూజా సామాగ్రి మొత్తం మీద చల్లుతాము. అంతే అయిపోతుంది. ఇబ్బంది ఏమీ లేదు. ముందు రోజే అన్నీ చక్కగా కడిగేసి అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు. రెండోది మనం మెయిన్‌గా ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే దీపం ఆయిల్ మీద అండి. ఏదంటే అది కాకుండా మనకి ఎక్కువ పొగ రాకుండా ఉండేదే మనము వాడడం చాలా మంచిదనమాట. ఎందుకు అంటే పూజ గదంతా కూడా అలాగే విగ్రహాలుంటే విగ్రహాలు, పటాలు ఇంకా రూమ్‌లో కూడా గోడలకైనా కానీ మసి పట్టేస్తది. మనకు తెలీదు కానీ ముందు మామూలుగా ఇప్పుడు పూజా సామాగ్రి స్టోర్స్‌లో ఉంటాయి కదా! డిస్పోజబుల్ వాటర్ బాటిల్స్ లాంటి వాటిల్లో పోసిన నూనె అవైతే 100% అవాయిడ్ చేసేయడమే మంచిది. కొంచెము నూనె పోసి చిన్న దీపం పెట్టినా కానివ్వండి, కొబ్బరి నూనె కానీ, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ, లేదంటే నువ్వుల నూనె గానీ, నువ్వుల నూనె కూడా కొంచెం పొగొస్తది. చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాల్సుంటుంది. వీటితో అయితే మనకి ఇబ్బందుండదు. మనకి హెల్త్‌కి కూడా ఇబ్బందుండదనమాట. ఈ ఈ వేరే వేరే నూనెలో అసలు ఏం కలుపుతారో మనకు తెలీదు. భయంకరమైన పొగ ఇల్లంతా కూడా ఫ్యానులకు కూడా నల్లగా మసి పట్టేసే ఎక్స్‌పీరియన్స్ నేనే చేశాను. అందుకనే ఆయిల్ విషయంలో అన్ని జాగ్రత్తలు జెప్తాను. తర్వాత ఒత్తులు వేసేటప్పుడు కూడా మరి పెద్ద పెద్దయి వేసేయకుండా కుందిలో కొంచెం మీడియం సైజ్‌కి ఆ కుందిని బట్టి ఎంత సైజ్ మనకు అవసరమో అనుకునే దాన్ని బట్టి ఆ సైజు ఒత్తులు వేసుకుంటే మంచిది. ఎందుకు అంటే మొత్తం కాలిపోకుండా ఉంటాయి. సపోజ్ కాలిపోయినా కానీ పొగొచ్చేది గదా! పెద్ద పెద్ద ఒత్తులైతే ఆ ఒత్తంతా తగలబడి అంత పొగ వచ్చేస్తూనే ఉంటది మసి. చిన్నవైతే ఇంక అంత ఉండదు. ఎంతున్నాయో అంతే కాలిపోయి ఊరుకుండిద్ది. సో, అండ్ మనం వేసేటప్పుడు కూడా ఆ ఎడ్జెస్ అనేవి బాగా స్క్వీజ్ చేసి వేసేయాలన్నమాట. లేకపోతే ఆహ్, మనకి దీపము జ్యోతి వెలుగుతూ ఉంటదా, దాని కింద నుంచొచ్చేసి డిప్ అవుతూ ఉంటాయన్నమాట. వాటర్ డ్రిప్పింగ్ లాగా ఈ ఆయిల్ డ్రిప్ అవుతూ ఉంటాయి. సో, మనము బాగా ఎడ్జ్ అనేది స్క్వీజ్ చేసేసి నలిపేసి కొంచెం పైకి ఊర్ధ్వానికి చూస్తున్నట్టుగా పెట్టామనుకోండి, కిందకనేది మనకి నూనె చుక్కలు పడకుండా ఉంటాయి. అయినా సేఫ్ సైడు అని అనుకుంటే మనము ప్లేట్ పెట్టేసుకోవడమే మంచిది. మనం దీపపు కుంది కింద ప్లేట్ పెట్టుకోవడమే మంచిది. ఆ ప్లేట్ గూడా రోజు కడగాల అంటే అవసరం ఏమి లేదండి. ఇంకా అది మామూలుగా పెట్టుకునేదే కదా! నివేదనకి వాటికి కాదు గదా! కడిగినా ఉత్త నీళ్ళతో ఒకసారి అలా కడిగేస్తే సరిపోతుంది. ఇంకొకటొచ్చేసి కర్పూరము. నిత్య ఆరాధనలో కర్పూరం కన్నా దీపహారతి ఇచ్చుకోవడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడొచ్చే కర్పూరాలు ఎంత స్వచ్ఛంగా వస్తున్నాయో మనకు తెలియట్లేదు కదా! ఎక్కువగా మనకి కెమికల్స్‌వి అవే వస్తున్నాయి. వ్యాక్స్ ఉండేవే వస్తున్నాయి. ఆ పొగ కూడా ముందు మన లంగ్స్‌కి మంచిది కాదు. అలాగే మన అట్మాస్ఫియర్‌నంతా కూడా స్పాయిల్ చేసేస్తది. స్వచ్ఛమైన కర్పూరము అనే నమ్మకం ఉన్నప్పుడైతే ఇంకా ఈ క్వెషన్ అయితే ఉండదు. మనకి మామూలు మార్కెట్‌లో దొరికే కర్పూరం బిళ్ళలు ఎంతవరకు ప్యూరో తెలీదు. ఏవన్నా కానివ్వండి చాలా పొగొచ్చేస్తున్నాయి. సో, వాటిని నిత్య పూజలో అవాయిడ్ చేసేసి మనము దీపహారతి ఇచ్చుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. అలాగే ధూపానికి కూడా పెద్ద పెద్ద ధూప్ స్టిక్స్ అలాంటివి గాకుండా చిన్నది ఒక ఆ ఉపచారానికి సరిపోయేంత ఒక అంగుళంన్నర ముక్కయితే సరిపోతుంది మనకి చక్కగా. మనము ధూపం వేసుకోవచ్చు. ప్రశాంతంగా గూడా ఉంటుంది. మనకి ఎక్కువ సఫికేషన్ అనేది లేకుండా పొగ వలన. అలాగే మనము ఇప్పుడు ఆరాధనప్పుడు అక్షతలు మనమైతే వెయ్యము. అండ్ మనకి విష్ణు అర్చనకి అక్షంతలు పనికిరావు సాంప్రదాయంలో వచ్చేసి. మామూలుగా అక్షంతలు గానీ, పువ్వులు గానీ మనము పెట్టి ఆరాధన చేసేటప్పుడు వేసి ఎక్కువగా మూర్తుల మీద వేసేయక్కర్లేదు. ఫోటోల మీద, మూర్తుల మీద అంతా కూడా. కొంచెము ఒక మూర్తి చేసుకుంటున్నాము అని అనుకుంటే వారి పాదాల దగ్గర సమర్పించుకోవడము, లేదు అమ్మవారి విగ్రహం అనుకోండి ఒక చిన్న ప్లేట్‌లో పెట్టుకొని
కొంచెం మెల్లగా సుకుమారంగా అమ్మవారి దగ్గర కొంచెం కొంచెంగా సమర్పించుకుంటూ చేసుకుంటే మంచిది. ఆ తర్వాత మనకి పూజా మందిరము శుభ్రంగా ఉంటుంది. అలాగే చూడ్డానికి బావుంటది. మళ్ళీ మనము అన్నీ గూడా వైండ్ అప్ చేసేటప్పుడు గూడా చాలా తేలిగ్గా ఉంటుంది మనకి. అలాగే ఫ్లవర్స్ ఇప్పుడు పువ్వులు మనము చిత్రపటాలనుకోండి, ఫోటో‌లకి పైన పెడతాం గదా! ఒక్కొక్కసారి ఏంటంటే ఎండిపోయినవి వెనక్కి పడిపోతూ ఉంటాయి. అవి ఫ్రీక్వెంట్‌గా మనం చెక్ చేసుకోవడం మంచిదనమాట. లేకపోతే అవి వెనక ఉండిపోయి కొన్నేమో పెద్ద పూలైతే కుళ్ళిపోయి వాసనొస్తాయి. చిన్నయయితే ఎండిపోయి అక్కడుంటాయి గదా! సో, అవి అప్పుడప్పుడు కూడా కొంచెం ఫోటో ఇలా ముందుకనుకొని వెనకాల ఏమన్నా పడ్డాయా అని చూసుకోవడం అనేది ఒక మంచి హ్యాబిట్‌గా అదొక రొటీన్‌గా మనం పెట్టుకుంటే మంచిది. ఇంకా నేనైతే పంచపాత్రలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ యూజ్ చేయని జలం ఉంది గదా! తెచ్చుకున్న జలంలో కొంత అంతా గూడా పంచపాత్రల్లోకి అన్నిటికి యూజ్ చేసుకున్నాను. ఇక పంచపాత్రలో మిగిలిపోయిన నీళ్ళన్నిటిని కూడా మనము ఈ కమండలంలోకి తీసుకుంటాము. అది పతగ్రహ పాత్ర అని అంటాం కదా! కమండలంలో వేసే ఇది. అందులో తీసేసుకుంటాను. ఇంకా పంచపాత్రలన్నిటిని కూడా ఈ శుద్ధ జలంలో కడిగేసి అక్కడే పెట్టేస్తాను నేను. బోర్లించి పెట్టేస్తాను నేను. అలాగే చూసారా ఇది ధూప్ స్టిక్ కంప్లీట్‌గా అయిపోయింది. అసలు నాకు ఆరాధన అవ్వకముందే ధూపు మొత్తం అంతా కాలిపోతదనమాట. అది కూడా నేను చేయి కడుక్కోవడానికి గిన్నె పెట్టుకుంటాను గదా! పక్కన అందులో వేసేసుకుంటాను. అలాగే ఆరాధనకు ముందు, ఆరాధన తర్వాత కూడా స్వామివారి కోసం అక్కడ పెట్టుకున్న ఆ పీట అనేది శుభ్రం చేసేస్తాము. ఇంకా ఆరాధన చేసిన వాళ్ళము అక్కడే తీర్థం అయితే తీసుకొని లేస్తాం కదా! ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా పూజ గది లోపలికే వచ్చి అందరూ తీర్థం తీసుకోవాలని రూలేం లేదు. బయట పెట్టేసుకోవచ్చు. బయటనే తీర్థం తీసుకోవచ్చు. అందుకని తీర్థ ప్రసాదాలు గూడా తీసుకెళ్ళిపోతాను నేను. అలాగే ఇది హారతి అయిపోయే వరకు కూడా అక్కడే ఉంచాలి అన్న రూల్ కూడా లేదు. ఆరాధన అయిపోయిన తర్వాత హారతిని గూడా బయటకి తీసుకెళ్ళిపోవచ్చు. ఒక దీపం వెలుగుతూ ఉంటది గదా! ఆ దీపం మాత్రమే అక్కడ స్వామి దగ్గర ఉండేట్టు మిగిలినవన్నీ గూడా మనము తీసుకెళ్ళిపోవచ్చు. ఇలా టైం ఉన్నప్పుడు ఒకసారి ఒక 10 నిమిషాలు, పావుగంట కూడా అవ్వదు. ఇంకా అంతకన్నా తక్కువ టైమే పడుతుంది. ఒక్కసారి ఈ పూజా స్టాక్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది మనము. ఎందుకంటే కుంకుమ, పసుపు కొమ్ములు వీటిల్లో నల్లటివి పురుగులు పడే ఛాన్సెస్ ఉంటాయి. నేనైతే కుంకుమ ఇవన్నీ కూడా ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటాను. ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టేసి కొంచెం కొంచెంగా తెచ్చుకుంటాను. అయినా ఎక్కువ అవసరం పడదులెండి. ఎందుకంటే దేవతామూర్తులకి మనము శ్రీచూర్ణము, తిరుమని పెట్టుకుంటాం కాబట్టి కుంకుమ వీటి అవసరం చాలా తక్కువ. పసుపు కొమ్ములకు కూడా పురుగు పట్టేసి పుచ్చిపోతాయి. అందుకని నా దగ్గర పసుపు కొమ్ములు కూడా ఒక గ్లాస్ బాటిల్‌లో పెట్టేసి నేను ఫ్రీజర్‌లో పెట్టేస్తాను నేను. ఒక్క పసుపు కొమ్మే ఇది నెల రోజుల పైనుండి వాడుతున్నాను. ఒక సంవత్సరం వస్తదేమో ఈ ఒక్క పసుపు కొమ్ము దీపానికి బొట్టు పెట్టడానికి. సో, కొంచెం బాటిల్స్‌లో పెట్టుకునేవాళ్ళు, పూజ గదిలో పెట్టుకునేవాళ్ళు చెక్ చేసుకుంటూనే ఉండాలి. పురుగులు పడతాయి ఖచ్చితంగా. ఇంకా ఈ ధూప్ స్టిక్స్ అయితే చాలా పొడవుంటాయి. ఇవి దగ్గర దగ్గర ఒక 8 అంగుళాల పొడవుంటాయన్నమాట. అదంతా వెలిగించకుండా సగానికి మామూలుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా సగానికి కట్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను నేను. ఇవి కొంచెం టైం ఉన్నప్పుడు ప్రత్యేకంగా వీటి కోసం కూర్చోనక్కర్లా. ఆరాధన తర్వాత ఇంకొంచెం టైం ఉంది అన్నప్పుడు ఇంకేమన్నా స్వామివారి దివ్యనామాలను చదువుకుంటూనో అక్కడే కూర్చొని ఇట్లాంటివి కొన్ని చేసుకుంటూ ఉంటాను నేను. ఇంకా ఇవి ఒత్తులున్నాయి కదా! ఇవి ప్రార్థన అనే బ్రాండ్‌వి. నాకు చాలా నీట్‌గా గూడా ఉన్నాయి. అలాగే చాలా బాగా చాలా బాగా అనిపించింది నాకు ఈ ఒత్తులు. ఇవి కూడా చాలా పొడవున్నాయి గదా! ఇంత పొడవు యూజ్ చేయను. ఒక ఒత్తిని కట్ చేసి 2గా చేసి వేస్తాను గదా! వాటిని గట్టిగా నలిపి అవి గూడా కొన్ని ఇట్లా చేసేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే మనం ఆరాధన టైంలో ఎక్కువ టైం తీసుకోకుండా జస్ట్ అలా తీసేసుకొని మనం పెట్టేసుకోవడానికి. ఈ ఒత్తి తుంపుకోవడానికి ఎంత టైం పడతదిలే అని అనుకోవచ్చు కానీ, అది కూడా మనకి ప్రీషియస్‌గానే అనిపించొచ్చు ఒక్కొక్కసారి మనమున్న బిజీ డేస్‌లో, హడావుడిలో అంటే. ఎందుకు అంత హడావుడి డేస్‌లో కూడా మనము ఈ పనులన్నీ కొంచెం క్విక్‌గా అయిపోయేలాగా అరేంజ్‌మెంట్స్ చేసుకున్నామనుకోండి, ప్రిపరేషన్స్ అన్నీ కూడా. ఆ టైంలో ఇంకేమన్నా కొన్ని ఎక్కువ స్తోత్రాలు చదువుకోవచ్చు కదా! ఎక్కువ శ్లోకాలు చెప్పుకోవచ్చు కదా! స్వామిని చూస్తూ మనం ఆరాధన చేసుకోవచ్చు కదా! సో, ఇవన్నీ ప్రెప్స్ అనేవి మాత్రం మనకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. కొన్ని చేశాను. ఇంకెప్పుడైనా చేసుకోవచ్చని పక్కన పెట్టేసుకున్నా. ఇవి పసుపు, కుంకుమ, గంధాలు అవే కాదండి. మాలలుంటాయి కదా! జపమాలలు, గంధపు చెక్క మాల అవ్వచ్చు, తులసి మాల అవ్వచ్చు, అలాగే మనకి నల్లగుంటాయి చూసారు తామర గింజల మాలలు ఇవి కూడా పురుగులు పట్టేస్తాయి. కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు శ్రావణ మాసం వచ్చినప్పుడు అమ్మవారికి తామర గింజల మాల వేయడము ఇట్లా చేసుకొని
శ్రావణ మాసము పూజలు అంతా అయిపోయిన తర్వాత ఇంకా అవన్నీ డబ్బాల్లో పెట్టేసుకుని దాచిపెట్టేసుకుంటూ ఉంటాం కదా. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ చూస్తే మనకి పొడి పొడిగా రాలిపోయి ఉంటాయి అన్నమాట, పురుగులు తినేస్తాయి ఆ గింజల లోపల. అందుకని ఆ స్టాక్స్ అన్ని కూడా అప్పుడప్పుడు మనము చెక్ చేసుకుంటూనే ఉండాల్సి ఉంటుంది. అసలు పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, అవైలబిలిటీ ఉంది అని అంటే ఇంకా అట్లాంటి మాలలు అవన్నీ ఎప్పుడన్నా శ్రావణ మాసానికో కార్తీక మాసానికో తీస్తాము, రెగ్యులర్ గా వాడము అనుకున్నవి కూడా ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టేసుకొని ఫ్రీజర్ లో ఒక కింద ర్యాక్ లో ఎక్కడైనా పెట్టేసుకుంటేనే సేఫ్. ఈ పసుపు కొమ్ములు ఇవన్నీ అస్సలు పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఈ బాక్స్ అయితే ఐకియాలో తీసుకున్నాను, అమెజాన్ లో కూడా ఉంది. ఐకియాలో తక్కువ కాస్ట్, అమెజాన్ లో కొంచెం ఎక్కువే ఉంటుంది. లింక్ ఇస్తాను, ఎప్పుడైనా డిస్కౌంట్ లో ఉన్నప్పుడు ట్రై చేయొచ్చు. అలాగే స్వామివారికి మనము తిరుమంజనం చేసేటప్పుడు యూజ్ చేయడం కోసం అనేసి ఇది స్వచ్ఛమైంది అని చెప్పేసి కొంచెము పెద్దలు సలహా ఇచ్చారనమాట. ఖాదీ బ్రాండ్ది అది ఆయిల్ తీసుకున్నాను. తిరుమంజనానికి స్నానానికి ముందు ఒంటికి పట్టిస్తాం కదా నలుగుకి నూనె, అది గంధపు చెక్క నూనె, శాండిల్వుడ్ ఆయిల్, అది ఖాదీ బ్రాండ్ది తీసుకున్నాను. నేను అమెజాన్లోనే తీసుకున్నా, లింక్ ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇంకా అయిపోయింది కదా, ఇక మొత్తం అన్ని పక్కకు బయటకు పెట్టేసుకున్నాక ఆ స్టూల్ అంతా కూడా శుభ్రం చేశాను కదా, ఇంకా దాన్ని పక్కకు జరిపేసి వ్యాసపీఠం అయితే తీసుకున్నాను. నేను ఇప్పుడు విష్ణు సహస్రనామం చదువుకుంటా. మామూలుగా సేవాకాలంలో విష్ణు సహస్రనామం చేసుకోవచ్చు. నాకేమనిపిస్తుంది అంటే నా విష్ణు సహస్రనామం 40 నిమిషాలు పడుతుంది. నేను కొంచెం అనర్గళంగా అంటాం కదా, చూడకుండా కాదు, గొక్క తిప్పుకోకుండా చదువుతామంటాం కదా, అసలు బ్రేక్ ఇవ్వకుండా అట్లా చదివితే కూడా 40 మినిట్స్ పడుతుంది నాకు. అంతసేపు స్వామిని నైవేద్యం పెట్టకుండా కూర్చోబెట్టడం అనే దానికి నాకు కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అందుకని సేవాకాలంలో చదువుకునే కొన్ని స్తోత్రాలు ఉంటాయి, అవి చేసుకుంటాను. మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత అప్పుడు విష్ణు సహస్రనామం తీసుకొని కూర్చుంటాను అనమాట. సో మహానైవేద్యానికి ఎప్పుడైనా మహానైవేద్యం టైంలో చేసుకుంటా కదా, అప్పుడైతే ఈ సహస్రనామాలన్నీ చెప్పుకున్న తర్వాత మహానైవేద్యం పెట్టుకుంటా. తిరువారాధన టైంలో మాత్రం సేవాకాలం కాకుండా ఆఖరిలో మొత్తం అయిపోయిన తర్వాత ఇంకప్పుడు విష్ణు సహస్రనామం చేసుకొని ఒకసారి నమస్కారం పెట్టుకొని వెళ్తూ ఉంటాను. ఇందులో వచ్చేసి మనకి పంచశ్లోకి ఉంటుంది, శ్రీశైలేశ దయాపాత్రం అని చెప్పేసి 5 శ్లోకాలు. ఆ తర్వాత శరణాగతి శ్లోకం ఉంటుంది, అవి ముందు చెప్పుకుంటాము సాంప్రదాయంలో ఉండేటప్పుడు. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చెప్పుకుంటాము, లక్ష్మీ అమ్మవారిది ధ్యాన శ్లోకము అష్టోత్తరము. అది పూర్తయ్యాక ఇంకా ఫలస్తుతి అవన్నీ కూడా చెప్పుకోము. ఆ తర్వాత ఇంకా పూర్వపీఠిక ఉంటుంది, విష్ణు సహస్రనామం పూర్వపీఠిక, స్వామివారి ధ్యానము, ఆ తర్వాత సహస్రనామాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఉత్తర పీఠిక ఉంటుంది. అంతటితో ముగించేయచ్చు. ఇంకా ఇంకా స్పీడ్గా వస్తుందేమో అని చూస్తున్నాను, కానీ ఇంకా మ్యాక్సిమం అంతే, 40 మినిట్స్ కన్నా కూడా తగ్గించలేకపోతున్నాను నేను. బాగుంది, చాలా సంతోషంగా ఉంది రోజు కూడా విష్ణు సహస్రనామం సేవించుకోవడం అనేది. ఇంకా ఆరాధన అయిపోయిన తర్వాత పూజా మందిరంలో ఇంకా దీపము ఇక అంతే అని చెప్పాను కదా, అన్ని తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి మళ్ళీ మహానైవేద్యాలు సమర్పించుకునేటప్పుడు స్వామికి అర్ఘ్యపాద్య ఆచమనీయాలు సమర్పించుకొని మహానైవేద్యం నివేదించుకొని మళ్ళీ పట్టుకెళ్తాను అనమాట. అట్లా అప్పటి వరకు దీపం అయితే వెలుగుతూ ఉంటుంది. కొంచెం నూనె తగ్గింది అనుకుంటే మధ్యలో వచ్చి ఇంకొద్దిగా నూనె వడ్డించుకొని వెళ్తుంటాను. సో ఇట్లా నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది. అయితే కొన్ని చెప్పిన టిప్స్ కొన్ని ఫాలో అవడం వల్ల కొంత టైం సేవ్ అవుతుంది. మనము ఆ టైంలో ఇంకేమన్నా కూడా స్వామికి ఆరాధన క్రమంలో ఇంకేమన్నా కూడా చేసుకోవచ్చు మనము. ఎందుకంటే ఎక్కువ అరేంజ్మెంట్స్ చేయాల్సి ఉన్నాయి అని అనుకోండి, బిజీ డేస్ లో మనం ఏం చేస్తామంటే ఒక దండం పెట్టుకొని వెళ్ళిపోతాం, ఎందుకంటే మనకి పక్కన ఉన్న హడావుడి అంత ఉంటుంది. అదే అరేంజ్మెంట్స్ అన్ని కూడా అక్కడ రెడీగా ఉన్నాయి అని అనుకోండి, మనకు అవాయిడ్ చేయబుద్ధి కాదు, మనకి పూజను అవాయిడ్ చేయాలి అనేది అనిపించదు అనమాట. సో అది పెద్ద పనిలాగా ఉండకూడదు ఎప్పుడు కూడా. అంటే మనము ఎక్కువ అటెన్షన్, ఫోకస్, ఇంట్రెస్ట్, అలాగే ఆర్గనైజ్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి కూడా అంత ఇష్టంగా ఉంటే మనకి చాలా బాగుంటుంది. అలాగే ఎంత తక్కువ ఐటమ్స్ మనం మెయింటైన్ చేసుకుంటున్నామో, మనకున్న ఇష్టము ప్రేమ అంతా కూడా మనం పెట్టుకున్న ఆ దేవతా మూర్తి ఎవరైతే ఉన్నారో ఆ మూర్తి మీద ఎక్కువగా పెట్టుకున్నాము అని అనుకోండి, మిగిలిన అరేంజ్మెంట్స్, డెకరేషన్స్ అన్ని ఉండాలి ఇన్ని ఉండాలి అనేది మనకి అనిపించకుండా మనము మెయిన్ గా కావాల్సినవి ఏంటి అనేవి మాత్రమే ఏర్పాటు చేసుకోవడం మీదే మనకి అటెన్షన్ ఉంటుంది. దానివల్ల మనకి ఆ భక్తి మార్గం చాలా సులువైపోతుంది అనమాట. అస్సలు మనం అనేది స్కిప్ అనేది లేకుండా
ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకొని భగవదారాధన ఖచ్చితంగా చేసుకుంటాము. ఆ పాజిటివిటీ అనేది మాత్రం ఎక్స్‌పీరియన్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి ఇవన్నీ కూడా. చాలా బాగా అనిపిస్తది. అలాగే ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను. బ్యాంబూ స్టిక్స్ ఉండే అగరబత్తీలు ఇవన్నీ అవాయిడ్ చేసేద్దాము. లోపల వుడ్, స్టిక్ ఇలాంటి లేని ధూప్ స్టిక్స్ అవి కూడా విరగ్గొట్టుకొని చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకుందాము. ఇంట్లో కొంచెము ఫ్రేగ్రెన్స్ కావాలి, ధూపం ఎక్కువ కావాలి అంటే పెట్టుకోవచ్చు. తప్పేం లేదు. కాకపోతే ధ్యానం టైంలో మనకి లంగ్స్‌లో కొంచెము సఫికేషన్ అనిపించడము, దాంతో పాటుగా ఇప్పుడు ఎక్కువ ఐటెమ్స్ ఖర్చు పెట్టడము అవుతుంది. అలాగే అక్కడ మందిరంలో అంతా గూడా పొగబట్టినట్టు అవ్వడము ఎందుకు అని అనుకుంటే చిన్న చిన్నగా ఎంత కావాలనుకుంటే అంత సైజ్ కట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ విషయాలైతే చెప్పాలనుకున్నాను. అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.